మనం కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా కరీంనగర్ సంబంధించి కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో ప్రజావానికి భారీ స్పందన వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రజావానికి మానేరు ముంపు బాధితులు క్యూ కట్టారు. వారి సమస్యలు విన్నవించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కలెక్టరేట్కు దాదాపుగా 16 గ్రామాల నుంచి ప్రజలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏళ్లు గడిచిన తమకు ఉపాధి కల్పించినటువంటి లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ముంపు బాధితులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజావాణిలో ప్రధానంగా చూసుకుంటే 9 జీవో ప్రకారం తమకు ఉపాధి కల్పించాలని వారు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తిగా కలెక్టర్ తీసుకున్నటువంటి వినతి పత్రాలు కానీ బాధితులు ఇచ్చినటువంటి పూర్తి దీనిపై అప్డేట్స్ అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు భారీగా జనాలు అయితే ఈ గత కొంతకాలంగా కూడా ఎన్నికల నేపథ్యంలో కూడా అంటే ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడంతో తిరిగి ఎన్నికల అనంతరం ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పాటు అనంతరం కూడా ఈ ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం అవడంతో ఈ రోజు భారీ ఎత్తున కూడా ప్రజలు ప్రజావాణిలో కలెక్టర్ కు తమ విన్నవించుకుందుకు క్యూ కడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే మిడ్ మానేరుకు సంబంధించి ముంపు భూ నిర్వాసితులంతా కూడా ఒక పెద్ద ఎత్తున కూడా దాదాపు 16 గ్రామాలకు మిడ్ మానేరుతో పాటు లోయర్ మానేరు డ్యామ్ కు సంబంధించి గత 20 ఏళ్లుగా కూడా తమకు ఇలాంటి నష్టపరిహారం అందట్లేదు అంటూ కూడా వాళ్ళు 98 జీవో ప్రకారము ఉపాధి కల్పన ఇలాంటి అంటే ఎస్ఆర్ఎస్పి ఏదైతే ఇరిగేషన్ కు సంబంధించి ఎస్ఆర్ఎస్పి సంబంధించి అందులో ఉద్యోగాలు కేటాయించాల్సి ఉంటుంది. అలాంటి ఉద్యోగాల కేటాయింపు ఇలాంటి ఉద్యోగాల కంటే తమ ఉపాధి కోల్పోయామంటూ కూడా వాళ్ళంతా కూడా కలెక్టర్ కు విన్నవించుకున్న పరిస్థితి అయితే నెలకొంది. మనం ఎలాగైనా కానీ ఖచ్చితంగా అంటే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తాము రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో తమ ఆశలు చిగురిస్తున్నాయని చెప్పేసి కూడా అంటే గతంలో 2019లో రేవంత్ రెడ్డి ఈ మిడ్ మానేరుకు సంబంధించి ఒక భూ నిర్వాసితులకు ఒక ఏదైతే సభను కూడా ఏర్పాటు చేశారు. అంటే అన్ని పార్టీల నేతలు అటు తెలుగుదేశంతో పాటు బీఆర్ఎస్ కాకు మినహా బీజేపీ బిఎస్పీ ఇలా అన్ని పార్టీల నేతలను ఐక్యం చేసి ఏదైతే ముంపు నిర్వాసితులు ఉంటారో వాళ్ళందరికీ మద్దతుగా కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పేసి 2019లో రేవంత్ రెడ్డి అప్పుడు ఎంపీ హోదాలో కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఒక సభనైతే ఏర్పాటు చేసిన సందర్భంగా కూడా ఉన్నదని చెప్పవచ్చు. అయితే ఇది దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కూడా ఈ మిడ్ మానేరు నిర్మిత అయితే 2004లోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా జలయజ్ఞం పేరుతో కూడా ఈ మిడ్ మానేరు ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని చెప్పచ్చు. అయితే ఈ మిడ్ మానేరు రాజకీయ నేపథ్యంలో పలు రాజకీయ పార్టీల జోక్యంతో ఈ మిడ్ మానేరు ఏదైతే నిర్మాణం అయితే వాయిదా పడింది. అయితే చివరిగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాజెక్టు నడిపించి 2 లక్షల ఎకరాలలో కూడా ఈ ప్రాజెక్టు నిర్మించబడింది. అయితే ఇందులో పెద్ద ఎత్తున కూడా భూములు కోల్పోయిన దాదాపు 12 గ్రామాల ప్రజలు కూడా ఇప్పటికీ అంటే తమకు ఏదైతే జీవో ప్రకారము ఎస్ఆర్ఎస్పీలో ఉద్యోగాలు కల్పించలేదని చెప్పేసి తాము 20 ఏళ్లుగా కూడా పోరాటం చేస్తున్నప్పటికీ ఎలాంటి స్పందన లేదని చెప్పేసి వాళ్ళంతా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే 20 ఏళ్ల క్రితం నుండి కూడా వాళ్ళు ఇప్పటికీ పెద్ద ఎత్తున అంటే అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ముందు చూపుతో కూడా ఈ మిడ్ మానేరు ప్రాజెక్టుకు రూపకల్పన చేసినప్పటికీ కూడా ఈ గత పాలకుల నిర్లక్ష్యం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మిడ్ మానేరు ప్రాజెక్టు పూర్తి కావడం జరిగింది. అంటే ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీ, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయ ఒత్తిళ్ల వల్ల అప్పుడు ఈ డ్యామ్ కు సంబంధించి నిర్మాణం అయితే వాయిదా పడింది. అయితే బీఆర్ఎస్ పాలనలో ఈ డ్యామ్ పూర్తిగా అంటే దాదాపు 1000 కోట్లు వెచ్చించి కూడా ఒక భారీ కుంభకోణం కూడా జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున కూడా వార్తలు ఊహాగానాలు అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే గతంలో ఏదైతే మిడ్ మానేరు భూ నిర్వాసితులందరినీ ఐక్యం చేసి రేవంత్ రెడ్డి అప్పుడు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా తమ వైపు ఈ పోరాటం చేస్తున్న వారి వైపు తమ అందరము అంటే మిగతా పార్టీలు అన్ని కూడా అండగా ఉంటాయని చెప్పేసి కూడా 2019లో ప్రకటించిన విషయం అయితే ఉంది. అయితే దానికి ఉత్తపోస్తూ కూడా ఈ రోజు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కూడా ఒక ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ కూడా పంపిన పరిస్థితి అయితే ఉంది. గతంలో తాము ఏదైతే రేవంత్ రెడ్డి చేపట్టిన ఇది సంఘీభావ సభకు కూడా తాను కూడా బీజేపీ పార్టీ తరఫున బండి సంజయ్ కూడా హాజరయ్యారు. నేను
మీ అధ్యక్షంలో భూ నిర్వాసితుల కోసం సమస్యల పరిష్కారం కోసం మీరు పెట్టిన సభకి నేను కూడా హాజరయ్యాను. గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యాన్ని మీరు అప్పుడు ఎత్తి చూపారు కాబట్టి ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ ఇదైతే భూ నిర్వాసితుల పక్షాన నిలుస్తుంది. వారికి తగిన నష్టపరిహారాన్ని చెల్లించడమే కాకుండా ఉపాధి కల్పన కూడా చేపడుతుందని ఆశిస్తున్నాను అంటూ కూడా ఒక బహిరంగ లేఖను కూడా ఈ రోజు విడుదలకు చేయడం కూడా జరిగింది. అంటే ఈ రోజు ఏదైతే ఈ ప్రజావానికి సంబంధించి భూ నిర్వాసితులు ఒక పెద్ద ఎత్తున కూడా వాళ్ళంతా ఈ కలెక్టర్ వినతి పత్రం సమర్పించిన నేపథ్యంలో దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కూడా స్పందించి ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖను కూడా విడుదల చేయడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ భూ నిర్వాసితులపై ఉంటుందా లేదా అనే ఒక చర్చ కూడా కొనసాగుతుంది రాజశేఖర్. ఎస్ శ్రీకాంత్, ఒకటంటే ఒక రకంగా బాధితులకి శుభపరిణామం చెప్పుకోవచ్చు. అంటే రెండు పార్టీలు కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏదైతే వారికి అన్యాయాన్ని ఈసారి ఈ ప్రభుత్వంలో రూపుమాపాలి, వారికి న్యాయం జరగాలని చెప్పడం ఒక రకంగా శుభపరిణామం. కానీ పార్టీలు మారుతున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోవడం ఒక రకంగా ఆందోళన కలిగించే అంశం. సో ఎలాంటి శ్రేణ తీసుకుంటుంది అనేది కనుకంటూ ప్రధానంగా కలెక్టర్ వారికి ఎలాంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు, దానికి సంబంధించి ఏమైనా మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా, దానికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయా? అయితే పార్టీలు రాజకీయ నేపథ్యంలో కూడా అంటే 2014లో ఈ ప్రాజెక్టు రూపకల్పనకు అప్పటి ముఖ్యమంత్రి బీజేపీ పోసినప్పటికీ కూడా రాజకీయ కోణంలో అది వాయిదా పడడం వల్ల బీఆర్ఎస్ పార్టీ ఈ 2018లో కూడా ఈ ప్రాజెక్టును నిర్మించిన విషయం తెలిసిందే. అయితే అందుకు అనుగుణంగా ఉంటే ఈ 16 గ్రామాలకు మిడ్మానేరుకు సంబంధించి అటు లోయర్ మానేరుకు సంబంధించి 16 గ్రామాల ప్రజలు కూడా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించడంతో కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము అనే విధంగా కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుసు. అంటే మొత్తానికి ప్రభుత్వం మారినప్పటికీ అంటే ఈ భూ నిర్వాసితుల ఆ ఆశ మాత్రము చిగురిస్తున్నా అంటే ఏదైతే సమస్యలు పరిష్కారం అవుతాయి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా తమ సమస్యలు పరిష్కారం అవుతాయంటూ కూడా వాళ్ళంతా ఒక ఆశను పెట్టుకున్నట్టుగా కూడా మనం చెప్పవచ్చు.